హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ప్రచ్ఛన్న యుద్ధం అనగా డాష్. ఆన్సర్ మాటలు ప్రచారం ద్వారా యుద్ధం. ప్రపంచ శాంతి కరపత్రంలో ఉండదగిన అంశము ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుట. 1955 బాండుంగ్ సమావేశం ఏ సంస్థ ఏర్పడడానికి ముఖ్యమైనది? ఆన్సర్ అలీన దేశాల కూటమి. ప్రచ్ఛన్న యుద్ధం ఏ రెండు దేశాలకు చెందింది? ఆన్సర్ రష్యా, అమెరికా. ఇండియా బంగ్లాదేశ్ల మధ్య గల సమస్య కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ సంక్షేమ పథకాల అమలు. ఇజ్రాయెల్ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1948. ప్రచ్ఛన్న యుద్ధం కూటములు డాష్. ఆన్సర్ యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. అరబ్బులు యూదుల మధ్య తరచుగా ఏర్పడిన ఘర్షణలను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ పశ్చిమాసియా సంక్షోభం. జియానిస్టు ఉద్యమం దేనికోసం పిలుపునిచ్చింది? ఆన్సర్ యూదులను ఏకం చేయడం. 2012 నాటికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ 193. ఏ విషయంపై గ్రీన్ పీస్ ఉద్యమం పలు దేశాలలో ప్రభావం చూపింది? ఆన్సర్ వాతావరణ మార్పు. పాలస్తీనా విముక్తి సంఘం ప్రధాన ఉద్దేశం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగి పొందడం. 2014 నాటికి ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాలు ఎన్ని? ఆన్సర్ 193. యుఎస్ఎస్ఆర్ యొక్క మొదటి ఉపగ్రహం డాష్. ఆన్సర్ స్పుత్నిక్. కాంగోకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1960. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ జెనీవా. అంగోలా ఏ దేశం నుండి స్వాతంత్రం పొందింది? ఆన్సర్ పోర్చుగల్. పాలస్తీనా విముక్తి సంఘం ఆవిర్భవించిన సంవత్సరం ఏది?
ఆన్సర్ 1964. ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1949. బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1955. యూదులు చేపట్టిన జియానిస్టు ఉద్యమం ఉద్దేశం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పాలస్తీనాను తిరిగి పొందడం కోసం. వాగ్దత్త భూమి అని దేన్ని అంటారు? ఆన్సర్ పాలస్తీనాను. యుఎస్ఎస్ఆర్ రద్దు అయిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1991. కమ్యూనిస్టు చైనా ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1949. పంచశీల ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ భారతదేశం చైనా. 1950లో డ్యాష్ని చైనా తనలో కలిపేసుకుంది? ఆన్సర్ టిబెట్ని. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ నానాజాతి సమితి. చైనా ఏ సంవత్సరంలో భారతదేశంపై దండెత్తింది? ఆన్సర్ 1962. 1965లో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరున్నారు? ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ ప్యారిస్. తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది ఈ క్రింద ఇవ్వబడిన ఏ దేశంగా ఏర్పడింది? ఆన్సర్ బంగ్లాదేశ్గా. జుల్ఫికర్ అలీ భుట్టో, ఇందిరాగాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య ఏ ఒప్పందం కుదిరింది? ఆన్సర్ సిమ్లా ఒప్పందం. శ్రీలంక ఏ సంవత్సరంలో స్వాతంత్రం పొందింది? ఆన్సర్ 1948 సంవత్సరంలో. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి ఎవరు? ఆన్సర్ సెక్రటరీ జనరల్. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా ఎన్ని దేశాలున్నాయి? ఆన్సర్ 54 దేశాలు. కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించడానికి డాష్ సహాయపడింది? ఆన్సర్ అలీనోద్యమం. పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఏ దేశం నియంత్రణలో ఉండేది? ఆన్సర్ ఇంగ్లాండ్. సూయజ్ కాలువను ఎవరు జాతీయం చేశారు?
ఆన్సర్ అబ్దుల్ నాజర్. పాలస్తీనా విముక్తి సంఘం ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1964. గ్లాస్నోస్ట్ పెరిస్ట్రోయికా అనే సంస్కరణలను ప్రవేశపెట్టిన వారెవరు? ఆన్సర్ గోర్బచేవ్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.